హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ అడ్వైజ్ ఇన్ తెలుగు ఛానల్. సో, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అడ్వకేట్ కెరియర్ పాత్. ఓకే. అడ్వకేట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కెరియర్‌ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? ఎలా డెవలప్ చేయాలి? అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ కెరియర్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి? వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అడ్వకేట్ అనగానే మామూలుగా బయట చూస్తే వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఉండదు అని కొద్దిగా భ్రమ ఉంటుంది జనాలకి. అడ్వకేట్ అనేది ఇనీషియల్ స్టార్టప్‌లో అడ్వకేట్ అనేది అంటే మనకు 10థ్, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే అడ్వకసీలో రావాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అడ్వకేట్‌గా ఓకే. అవ్వాలి అని ప్యాషన్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఈ అడ్వకేట్ ఫీల్డ్‌లోకెళ్తే వస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అడ్వకేట్స్‌కి. ఓకేనా? ఎర్లీ టైమ్‌లో ఎంటర్ అయ్యారనుకోండి, you have a lot of opportunities and lot of jobs available advocate. బట్ చాలా మంది ఏంది అంటే అవి తెలియకుండా వాటి గురించి తెలియకుండా ఒక అడ్వకేట్ లాగానే ఓకే కోర్టులో కొంతవరకే ప్రాక్టీస్ చేయడము లేదంటే కోర్టుకు నామినల్గా అటెండ్ అవ్వడము చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వదు. అండ్ అదే విధంగా కోర్ట్ స్కిల్స్ అనేది అప్‌గ్రేడ్ చేసుకోకపోతే, మీరు ఈ లా ఫీల్డ్‌లో సస్టెయిన్ అవ్వడం చాలా కష్టమవుతుంది. సో, నౌ టుడే అవర్ టాపిక్ ఈస్ అడ్వకేట్ కెరియర్ పాత్. ఓకే. అడ్వకేట్ చదివిన వాళ్ళకి కెరియర్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? సో, ఏ విధంగా లైఫ్‌లో ఎదగొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, బేసికల్‌గా స్టార్టింగ్ మనం ఈ పాయింట్స్ కవర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద బెస్ట్ లీగల్ ఎడ్యుకేషన్ పాత్ టు స్టార్ట్ ఏ లా కెరియర్? ఓకే. ఒకవేళ అడ్వకేట్‌గా మనము ప్రాక్టీస్ చేయాలి, అడ్వకేట్‌గా వృత్తిలో నిలబడాలి అన్నప్పుడు, మనము ఇనీషియల్ టైమ్ అంటే మనము 10థ్ క్లాస్ అయిపోయిన, ఇంటర్ క్లాస్ అయిపోయిన తర్వాత నుంచే పర్ఫెక్ట్‌గా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఒక సర్టెన్ ఒక 10-20 ఇయర్స్‌లో మీరొక గ్రేట్ పొజిషన్‌కి అచీవ్ అవ్వచ్చు. ఓకేనా? సో, నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ if the person want to become an advocate or he want to choose a legal profession, then what are the opportunities available in this system, and how to enroll with the bar council and clear AIB. ఓకే. బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్ అవ్వగానే బార్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అవ్వాలి. అదేవిధంగా ఏఐబీ అనేది క్లియర్ చేయాలి. అండ్ వాట్ ఈస్ లిటిగేషన్ అండ్ హౌ డస్ కోర్ట్ ప్రాక్టీస్ వర్క్స్? ఓకే. లిటిగేషన్స్ ఎన్ని రకాల లిటిగేషన్స్ ఉంటాము? కోర్ట్‌లో ఎలా ప్రాక్టీస్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వాట్ ఆర్ లా ఫర్మ్స్ అండ్ హౌ టు బిగిన్ ఏ కెరియర్ ఇన్ వన్. ఓకే. లా ఫర్మ్స్ వాటి కెరియర్ గురించి అండ్ వాట్ ఆర్ ద కార్పొరేట్ లీగల్ రోల్స్ అండ్ హౌ టు ఎంటర్ ద సెక్టార్. ఓకే. అడ్వకేట్ అనేవారు ఓన్లీ కోర్ట్‌లో మాత్రమే ప్రాక్టీస్ చేయడం కాదు. దేర్ ఆర్ ఎంఎన్‌సి కంపెనీస్, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీస్. సో, యూ కెన్ వర్క్ దేర్ ఆన్ డిఫరెంట్ సెక్టార్స్. Okay, that is the corporate legal roles. I think, and how can advocate become judge through judiciary? ఓకే. జడ్జెస్ కూడా అడ్వకేట్ అనేవాళ్ళు జడ్జెస్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్‌లో కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ విల్ సీ హౌ టు బికమ్ ఎ జడ్జ్. అండ్ వాట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ అడ్వకేట్స్? ఓకే. గవర్నమెంట్ జాబ్సెస్ అనేది ఎన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి? అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆప్షన్స్ ఇన్ లీగల్ అకాడమిక్ అండ్ రిసెర్చ్? ఒకవేళ అడ్వకేట్ ఒకవేళ ఎడ్యుకేషన్ సైడ్, అకాడమీ సైడ్ వెళ్ళాలి అంటే ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి? అండ్ హౌ టు బిల్డ్ ఏ కెరియర్ ఇన్ ఇంటర్నేషనల్ లా ఆర్ స్టడీ ఇన్ అబ్రాడ్. ఓకే. ఇంటర్నేషనల్‌లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించిన స్టడీ ఎలా చేయాలో చూద్దాం. అదేవిధంగా వాట్ ఆర్ ఆల్టర్‌నేటివ్ లీగల్ కెరియర్స్ లైక్ టెక్ టెక్నికల్ రైటింగ్, ఫ్రీలాన్సింగ్. ఓకే. ఇంకా కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ వాట్ కీ స్కిల్స్ షుడ్ అడ్వకేట్ డెవలప్ టు గ్రో. సో, అడ్వకేట్ అనేవాళ్ళు ఏందంటే, ఇట్ ఈస్ ఎ ఓషన్. ద సబ్జెక్ట్ ఈస్ ఓషన్. సో, యూ హావ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. యూ హావ్ టు అప్‌గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ సో దట్ యూ విల్ బి సస్టెయిన్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ హౌ కెన్ ఫ్రెష్ అడ్వకేట్ క్రియేట్ అన్ ఎఫెక్టివ్ లీగల్ రెజ్యూమ్? ఓకే. సో, ఒకవేళ కార్పొరేట్ కానీ, ఏదైనా ప్రైవేట్ సెక్టార్‌లో గానీ, లా ఫర్మ్స్‌లో గానీ మీరెక్కడైనా వర్క్ చేయాలి అనుకోండి, యూ హావ్ టు బిల్డ్ యువర్ రెజ్యూమ్. సో, వి విల్ బిల్డ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాం. ఓకే. యాహ్! నౌ టుడే టాపిక్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ డిస్కస్
వాట్ ఆర్ ద బెస్ట్ లీగల్ ఎడ్యుకేషన్ పాత్ టు స్టార్ట్ లా కెరియర్? అంటే లా కెరియర్ అనేది చూస్ చేసుకోవాలి అంటే ఏ విధంగా లా కెరియర్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దేర్ ఆర్ ఏ 2 టైప్ ఆఫ్ లా డిగ్రీస్ విల్ బి హావింగ్ 5 ఇయర్స్ డిగ్రీ అండ్ 3 ఇయర్స్ డిగ్రీ ఎల్ఎల్బి. ఓకేనా? 5 ఇయర్స్ డిగ్రీ అండ్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ అనేది మనకు కంప్లీట్ చేస్తే యూ విల్ బికమ్ ఎన్ ఏ లాయర్. ఓకే. యూ విల్ బికమ్ ఏ లాయర్. లాయర్ మాత్రమే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ ద రైట్ ప్రోగ్రామ్. సో, వాట్ ఆర్ ద ప్రోగ్రామ్? ఫస్ట్ ఇనిషియల్‌గా అడ్వొకేట్ అవ్వాలి అన్న ప్యాషన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా చూజ్ చేసుకోవాలి? ఓకే. విచ్ కోర్స్ చూజ్ చేసుకోవాలి అంటే 5 ఇయర్స్ ఎల్ఎల్బి. ఓకే. ఇట్ కాల్డ్ బిఏ ఎల్ఎల్బి ఆర్ బీబీఏ ఎల్ఎల్బి అంటాం. ఫ్రెష్ ఓకే. ఫర్ స్టూడెంట్స్ ఆఫ్టర్ 12థ్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే. 5 ఇయర్ డిగ్రీస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఓకే. 12థ్ పాస్ అయిన తర్వాత 5 ఇయర్ డిగ్రీస్‌లో పాస్ అవ్వచ్చు. దాన్ని బీఏఎల్ఎల్బీ ఆర్ బీబీఏఎల్ఎల్బీ అని కేటగరైజ్ ఉంటాయి. 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. 12థ్ పాస్ అయినంక. ఓకేనా? ఎనీ కోర్స్ ఎనీ కోర్స్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ సివిక్స్ అలా చేయాలని ఏం లేదు. ఇంటర్మీడియేట్‌లో ఏ విధంగా కంప్లీట్ 12 ఇయర్స్ స్టడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా 5 ఇయర్స్ డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా నెక్స్ట్ 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది. అంటే ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు. బీఏ గాని, బీకామ్ గాని, ఇంజినీరింగ్ కానీ డిఫరెంట్ గ్రాడ్యుయేషన్ అంటే 12+3 ఓకే. 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు డైరెక్ట్‌గా ఎల్ఎల్బీ 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ బీఏఎల్ఎల్బీ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఎల్ఎల్బీ వచ్చేసి 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఓకే. ఫర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏ కేటగిరీకి సంబంధించిన డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా 3 ఇయర్స్ ఎల్ఎల్బీ అనేది చేస్తారు. సో, అడ్మిషన్ ఎలా ఉంటుందంటే వాట్ ఆర్ ద అడ్మిషన్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూస్తే క్లాట్ ఎగ్జామ్ అని ఉంటుంది. క్లాట్ ఎగ్జామ్ అనేది ఫర్ నల్సన్ యూనివర్సిటీ అండ్ టాప్ యూనివర్సిటీ కోసం క్లాట్ అని ఉంటుంది. అదేవిధంగా టీఎస్ లా స్టేట్ లెవెల్ చూసారనుకోండి టీఎస్ లా సెట్ అంటారు. ఓకే. తెలంగాణ స్టేట్ లా సెట్ అనేది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫర్ తెలంగాణ. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ లా సెట్ అని ఉంటుంది. ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని యూనివర్సిటీ కలిపి ఓకే. ఒకవేళ తెలంగాణ మీన్స్ టీఎస్ లా సెట్ ఆంధ్ర అంటే ఏపీ లా సెట్. అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ you will meet the criteria for the education then you have to apply ఓకే. ఎవ్రీ ఇయర్ పడుతుంది ఇది. మీరు దాన్ని అప్లై చేస్తే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అవుతుంది. ఆ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయ్యారు. ఓకే. దెన్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ ఐదర్ కాకతీయ యూనివర్సిటీయా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీయా. సో, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ లా డిగ్రీ. సో, ఆ యూనివర్సిటీని మీరు చూజ్ చేసుకొని అందులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఆహ్, ఓకే. యూ కెన్ స్టడీ ఎట్ రిప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ కాకతీయ యూనివర్సిటీ, నల్సర్, హైదరాబాద్, ఐసీఎఫ్ఏ, లా స్కూల్ ఎక్సెట్రా. ఓకే. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఏ యూనివర్సిటీలో వస్తే మీరు ఆ యూనివర్సిటీలో మీ రిపిటేషన్ చేయాలి. సో, మెయిన్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లా ఎడ్యుకేషన్ అనగానే జనరల్‌గా ఏం చేస్తారు? ఎల్ఎల్బీ అనగానే ఆ ఎగ్జామ్స్ పాస్ అయిపోయి లా డిగ్రీ వస్తే సరిపోతుంది అంటారు. ఓకే. Being an advocate, if you want to become an advocate, you need to get the subject knowledge అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఉంది. ఓకే. మీరు బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకునే ఒక టైం అనేది మీరు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మీకు 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ టైం ఉంటుంది. ఆ టైంలో మీరు స్కిల్ అనేది అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇండియాలో. వాట్ ఆర్ ద మెయిన్ కోర్ సబ్జెక్ట్స్ ఇన్ ఇండియా అప్లికబుల్? ఐపీసీ ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. అదేవిధంగా బిఎన్ఎస్ అంటాం. ఓకే. భారతీయ న్యాయ సంహిత 2023 లేటెస్ట్‌గా వచ్చింది. ఇట్ ఈస్ ఎ రీప్లేస్‌మెంట్ ఆఫ్ ఐపీసీ. అదేవిధంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ అని ఉంటుంది. ఐపీసీ అనేది ఏంటి? ఇది ఓకే. ఇండియన్ పీనల్ కోడ్. ఓకే. క్రిమినల్ కేసెస్ అనేది ఏ విధంగా రకరకాల కేసెస్‌ని డిఫైన్ చేస్తారు. ప్రతి ఒక్కదానికి ఒక సెక్షన్ ఇచ్చారు. వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. కంప్లీట్ ఓవరాల్ క్రిమినల్ నేచర్ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో మనకు ఐపీసీలో ఉంటుంది. సో, మీరు ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ అనేది తెచ్చుకున్నారు అనుకోండి. దెన్ యూ కెన్ ఈజిలీ హ్యాండిల్ ద కేసెస్. ఓకే. బిఎన్ఎస్ ఆల్సో యూ కెన్ స్టడీ కేర్‌ఫుల్లీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సివిల్ లాయర్, ఓకే, దెన్ సిపిసి ఈస్ ద మెయిన్ కోర్ సబ్జెక్ట్. ఓకే.
సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం. అదేవిధంగా క్రిమినల్ నేచర్‌లో ఉన్నది సీఆర్‌పీసీ అనేది బీఎన్ఎస్ఎస్ అంటాం. ఓకేనా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ఎస్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది బీఎస్ఏ. అదేవిధంగా కాన్స్టిట్యూషన్. ఇలా డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి. ఓకే. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, మీరు డైలీ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక నాలెడ్జ్ అని వస్తుంది. ఓకేనా? కాన్స్టిట్యూషన్ అని, కాంట్రాక్ట్ అని, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అని, లా కాంట్రాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇలా వేరియస్ యాక్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఇస్తారు. బట్ జనరల్‌గా ఏం చేస్తున్నారంటే జస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ ఒక నా పైపైన చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవుతుంటారు. సో, ఓకే. పాస్ అవ్వడం అనేది మ్యాండేటరీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ స్కిల్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్, దెన్ కేర్‌ఫుల్లీ లిజన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే. కోర్ సబ్జెక్ట్స్‌ని బాగా వినండి. దానికి సంబంధించిన ఆ చట్టాలని అవగాహన చేసుకుంటే మీరు వెంటనే లా ఫీల్డ్‌లోకి రాగానే, అడ్వకేట్ అవ్వగానే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే. అదర్‌వైజ్ యూ హావ్ టు రీడ్ ఎవ్రీ సెక్షన్, యూ హావ్ టు గో అండ్ యూ హావ్ టు రీడ్ అనదర్ టైమ్. Okay. So this is the motto of the best legal education path. Okay, to start a law career. Law career start chali and this is the path. Okay, and how to enroll the bar council and clear AIB. Okay, what does it mean? Like mere advocate LLB or okay 3 years LLB degree or 5 years LLB degree complete చేసిన తర్వాత you become a lawyer. Okay, మీకు law degree పట్టా వస్తుంది. పట్టా వచ్చినప్పుడు మీరేం చేస్తాము? లా కన్సాలిడేట్ మెమో అండ్ అదేవిధంగా కాన్వకేషన్, ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఆల్ లా డిగ్రీ సర్టిఫికేట్ అన్నీ మనము యూనివర్సిటీ నుంచి కలెక్ట్ చేస్తాం. లేదంటే మనం ఏదైతే కాలేజీలో చదువుతున్నామో we will collect all the document from them. So once you have completed your law degree, you want to part of అడ్వకేట్ అసోసియేషన్. అడ్వకేట్ అసోసియేషన్‌లో మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన హైకోర్టులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే. దాన్ని ఫర్దర్ క్లాసెస్‌లో ఎలా చేయాలి రిజిస్ట్రేషన్, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ రోజు మనము హైకోర్ట్‌కి అటెండ్ అవ్వాలి అనే దాన్ని ఇంకో స్పెషల్ క్లాస్ డిస్కస్ చేద్దాం. బట్ నౌ ఓన్లీ ద అవుట్‌లైన్ ఆఫ్ ద టాపిక్ హౌ టు ఎన్రోల్ ద బార్ కమిషన్. ఓకే. బార్ కౌన్సిల్ లో. సో ఎన్రోల్ విత్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వయా ద అఫీషియల్ ప్రాసెస్. ఓకే. తెలంగాణ హైకోర్టులో దానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ రోజు మీరు కోర్టులోకి అటెండ్ అవుతారు. హైకోర్టులో ఒక సెక్రటేరియట్ ఆఫీస్ ఉంటుంది. సెక్రటరీ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మీకు ప్రాసెస్ చెప్తారు. అందులో మీ డాక్యుమెంట్స్ అండ్ ద అమౌంట్, నామినల్ అమౌంట్, వాట్ ఎవర్ ద అమౌంట్ యూ నీడ్ టు పే ఫర్ ద వెల్ఫేర్ డిఫరెంట్ సెక్షన్స్‌కి పేమెంట్స్ చేసుకుంటాము. మన సర్టిఫికేట్స్ కాపీస్ ఎన్ని కాపీస్ ఇవ్వాలి, ఆ డాక్యుమెంట్స్ అన్నీ హైకోర్టులో ప్రొడ్యూస్ చేసి ఓకేనా, మీరు మీ ఫైల్ అంతా హైకోర్టులో ఇవ్వగానే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక కోడ్ అనేది ఇస్తారు. ఎన్రోల్‌మెంట్ కోడ్ అంటాం. ఎన్రోల్‌మెంట్ కోడ్ ఇచ్చి ముందు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మన కాన్వకేషన్ ప్రోగ్రామ్ ఎలా పీహెచ్‌డీ గాని, ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయితే కాన్వకేషన్ ప్రోగ్రామ్ ఎలా అవుతుందో, అదే విధంగా ఓత్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో, అందరు డిఫరెంట్ అడ్వకేట్స్ వచ్చేసి హైకోర్ట్‌లో ఓకే. 1 డే ఓత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. అండ్ యూ హావ్ టు డూ ఓత్. ఓకే. సమ్ కేసెస్ కోవిడ్ సిట్యుయేషన్‌లో అయితే మనకు మొత్తం ఆన్‌లైన్‌లో విత్ ద ఆన్‌లైన్ కంప్యూటర్ ద్వారానే ఓత్ ప్రోగ్రామ్ అయింది. Okay, there is using some different tools or communities, టీమ్స్ అని కానీ లేదంటే వెబెక్స్ అని, జూమ్ అని. సో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూజింగ్ దట్ ప్రోగ్రామ్ అవుతుంది. బట్ నవ్ సిచ్యువేషన్ ఏమవుతుందంటే హైకోర్టులో ప్రిమిసెస్లోనే మీకు ఓత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఆ రోజు మీరు వెళ్ళి అడ్వకేట్గా మీరు ఒక ఓత్ ఓకే ప్రమాణం చేస్తారు అడ్వకేట్గా. సో, అప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. ఓకే. బికాస్ యూ ఆర్ ఏ మెంబర్ అని ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దాంతో పాటు ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఇట్ విల్ బి వాలిడ్ ఫర్ 1 ఇయర్. సో, ఒక 1 ఇయర్ అది వాలిడ్ అవుతుంది. సో, నౌ డ్యూరింగ్ ద పీరియడ్ యూ విల్ బికమ్ ఏ జూనియర్ అడ్వకేట్.
ఓకే. మీరు జూనియర్ అడ్వకేట్‌గా రిజిస్టర్ అయినట్టు. నాట్ ఎన్ అడ్వకేట్. ఫస్ట్ లాయర్, దెన్ జూనియర్ అడ్వకేట్‌గా మీరు అవుతారు. సో, దాని ద్వారా ఏంటి అంటే, ఎవరైనా సీనియర్ అడ్వకేట్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే విత్ కొలీగ్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ నాట్ యువర్ కోడ్. ఓకే. విత్ ద హెల్ప్ ఆఫ్ సీనియర్ ఆర్ ద పర్సన్. అడ్వకేట్ అయిన వాళ్ళ కోడ్ తోటి మీరు రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. బట్ ఫైలింగ్ చేసుకునే రైట్స్ అయితే ఉండవు. ఓకే. బికాస్ జూనియర్ అడ్వకేట్‌కి రైట్స్ ఉండవు. కానీ మీరు విత్ సీనియర్ అడ్వకేట్ యొక్క కోడ్ మీద మీరు ఫైలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ యూ క్లియర్, సో నెక్స్ట్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఓకే. ఇయర్‌లో 2 టైమ్స్ ఉంటుంది. బట్ నౌ ఇట్ ఈస్ 1 టైమ్ రన్ అవుతుంది. ఓకే. ఏఐబీ ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వాలి అంటే ఆల్ ఇండియా ఓకే. బార్ బార్ ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీని గురించి కూడా ఒక క్లాస్ సెపరేట్ డిస్కస్ చేద్దాం. ఎలా అప్లై చేయాలి? ఓకే. ఏ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? హౌ టు క్రాక్ ఏఐబీఈ. ఇట్ ఈస్ ఎ ఓపెన్ బుక్ ఎగ్జామ్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దానికి మీరు మీ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఎన్రోల్‌మెంటు అండ్ మీ ఐడీ కార్డు దాంట్లో ప్రొడ్యూస్ చేస్తే మీకు అండ్ యూ కెన్ ఏబుల్ టు అప్లై ఏఐబీ ఎగ్జామ్. ఓకే. ఏఐబీ ఎగ్జామ్స్‌కి మెరిట్ అని అవసరం ఉండదు. దాంట్లో ఒక అరౌండ్ 40-45 మార్క్స్ ఎలిజిబిలిటీ మార్క్స్ వచ్చాయనుకోండి. మీరు యూ బికమ్ ఏ ప్రొఫెషనల్. యూ బికమ్ ఏ రిజిస్టర్డ్ అడ్వకేట్. ఓకే. ఏఐబీ కంప్లీట్ అవ్వగానే మీకు రిజల్ట్ వస్తుంది. ఏఐబీ అనేది కంప్లీట్ అయితే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ దెన్ యూ బికమ్ ఎన్ అడ్వకేట్. ఓకే. అర్థం చేసుకోండి. లాయర్, స్టూడెంట్, బీయింగ్ ఏ స్టూడెంట్ లాయర్. And after registration in the high court and you become a junior advocate, when you complete the AIBE then you will become a advocate. ఓకే. అడ్వకేట్‌గా అవుతుంది. మీరు ఇండియా లెవెల్‌లో ఏ బార్‌లో అయినా, ఎక్కడ కోర్ట్‌లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్సెప్ట్ సుప్రీం కోర్ట్‌లో తప్పించి. ఓకే. దానికి కూడా ప్రొసీజర్ చెప్పాను. ఆర్ఓఆర్ ఉంటుందని చెప్పాను. ఓకేనా? ఆహ్, మనం సుప్రీం కోర్ట్‌లో ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక ఎగ్జామ్ అనేది క్రాక్ చేయాల్సొస్తుంది. బట్ సుప్రీం కోర్ట్‌లో వేరే అడ్వకేట్ యొక్క నేమ్ తోటి జూనియర్ అడ్వకేట్ లాగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ ఈస్ అనదర్ స్టోరీ అండ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అనదర్ క్లాస్. నౌ వన్స్ యూ క్లియర్ ఏఐబీఏ యూ కెన్ ప్రాక్టీస్ లా ఎనీవేర్ ఇన్ ఇండియా. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ లిటిగేషన్ అండ్ హౌ డస్ కోర్ట్ ప్రాక్టీస్ వర్క్? ఓకే. లిటిగేషన్స్ అంటే ఏంటి? ఎలా కోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తారు అంటే, లిటిగేషన్ మీన్స్ రిప్రజెంటింగ్ క్లయింట్స్ ఇన్ కోర్ట్ అండ్ లీగల్ ఫారమ్స్. ఓకే. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిటిగేషన్స్ ఉంటాయి. లిటిగెంట్ అంటే ఏంటి? మీరు రిప్రజెంట్ చేయొచ్చు. కోర్ట్‌లో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్‌కి మీరు రిప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. విత్ ద పర్సనల్‌గా రిప్రజెంట్ చేయొచ్చు. అదర్‌వైజ్ ఏ లీగల్ ఫారమ్స్‌లో గూడా మీరు చేయొచ్చనమాట. ఓకే. లీగల్ ఫారమ్స్ వచ్చేస్తాము. సారీ. క్లయింట్ ఇన్ ద కోర్ట్ అండ్ లీగల్ ఫారమ్స్. ఓకే. కోర్ట్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా లీగల్ ఫారమ్స్‌లో గూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. తెలంగాణ అడ్వకేట్ కెన్ ప్రాక్టీస్. ఓకే. అడ్వకేట్ నాట్ ఓన్లీ తెలంగాణ ఎనీ అడ్వకేట్ కెన్ ప్రాక్టీస్ ఇన్ సివిల్. సివిల్ మ్యాటర్, సివిల్ డిస్ప్యూట్స్, క్రిమినల్ మ్యాటర్స్, అదేవిధంగా ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ కన్స్యూమర్ కోర్ట్ మ్యాటర్స్‌లో మీరు ఓకే. మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. వన్స్ కంప్లీటెడ్ ద ఏఐబీ. నౌ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో గూడా మీరు హైకోర్ట్ అడ్వకేట్‌గా గూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా ట్రిబ్యునల్స్. ఓకే. న్యాయ సంస్థలంటాం ట్రిబ్యునల్స్. లైక్ ఆర్‌ఈఆర్‌ఏ, క్యాట్, ఎన్‌సీఎల్‌టీ ఎక్సెట్రా. సో, వీటిలో గూడా మీరు అడ్వకేట్‌గా చేసుకోవచ్చు. అంటే ఏంటి ఇవి ప్రైవేట్ ఇవి ఒక సంస్థలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌ఈఆర్‌ఏ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఓకే. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ బేస్ చేసుకొని మీరు ట్రిబ్యునల్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఎన్‌సీఎల్‌టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఎన్‌సీఎల్ఏటీ నేషనల్ కంపెనీ లా అప్లియన్స్ ట్రిబ్యునల్ అండ్ డీఆర్‌టీ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్. ఓకే. డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అంటే బ్యాంకుకి సంబంధించిన సంస్థలు. ఒకవేళ క్రెడిట్స్ గాని పే చేయకపోతే. అండ్ డ్రాట్ అంటే డెబిట్ రికవరీ అప్లియేట్ ట్రిబ్యునల్. అండ్ టీడీశాట్ ఓకే. టెలికాం డిస్ట్రిబ్యూట్ సెటిల్మెంట్ అండ్
అండ్ ఐటీఏటీ ఇన్కమ్ ట్యాక్స్ అప్లియేటెడ్ ట్రిబ్యునల్ అండి. తర్వాత సిఈఎస్టిఏటి కస్టమ్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్లియేటెడ్ ట్రిబ్యునల్. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్. సాట్ సెక్యూరిటీ అప్లియేట్ ట్రిబ్యునల్స్. సో ఇవన్నీ రకాల డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కొన్ని ప్రైవేటు పబ్లిక్ సెక్టార్స్ ఉంటాయి కదా, అన్ని సెక్టార్స్లలో మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ స్టార్ట్ బై వర్కింగ్ అండర్ ఏ సీనియర్ అడ్వకేట్. ఓకే, అండ్ టు లెర్న్ డ్రాఫ్టింగ్, ఫైలింగ్ అండ్ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఏదైనా ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఓన్గా నేర్చుకోండి. డ్రాఫ్టింగ్ చేయడము, ఫైలింగ్ చేయడము, కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి. అండ్ బిల్డ్ ఎక్స్పీరియన్స్, రెప్యుటేషన్ అండ్ ఈవెన్చువల్లీ డెవలప్ యువర్ ఓన్ క్లయింట్ బేస్. ఓకే, మీరు ఓన్గా క్లయింట్ నెట్వర్క్ అనేది డెవలప్ చేసుకోండి బేస్డ్ ఆన్ ద యువర్ వర్క్. సో వాట్ ఆర్ ద లా ఫర్మ్స్ అండ్ హౌ టు బికమ్ ఏ కెరియర్ ఇన్ వన్? లా ఫర్మ్స్ అంటే ఏంది? ఓకే, ఇప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఇండిపెండెంట్గా మనం ప్రాక్టీస్ చేస్తాం. అదేవిధంగా లా ఫర్మ్స్లో కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. అంటే లా ఫర్మ్ ఆర్ ఆర్గనైజ్డ్ లీగల్ సర్వీస్ ప్రొవైడర్ దట్ ఆఫర్ కార్పొరేట్ ట్రాన్సాక్షనల్ అడ్వైజరీ అండ్ లిటిగేషన్ సర్వీసెస్. కొన్ని లీగల్ ఫర్మ్స్ అని ఏం చేస్తున్నాయి అంటే కొన్ని కంపెనీలకి సర్వీసెస్ ఇస్తున్నాయి. ఎందుకంటే కార్పొరేట్కి సంబంధించిన లైసెన్సులు కానీ, ఎంప్లాయీని తీసుకోవడం కానీ, వాటికి కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడము, లీగల్ ప్రాసెస్ రన్ చేయడం ఉంటుంది. ఓకే, అదేవిధంగా కొన్ని కంపెనీలకి అడ్వైజరీ ఎలా అడ్వైజ్ చేయాలి, ఓకే, లిటిగేషన్ సర్వీసెస్ వాటికి సంబంధించి ఉంటాయి. ఓకే, వైల్ టాప్ నేషనల్ ఫర్మ్స్ లైక్ ట్రైంగోల్, కైతాన్ అండ్ కో అండ్ షార్దూల్, అమర్చంద్, Mangal Das recruit through the internship and direct application. There are also many well-established and boutique law firms in Telangana, Andhra Pradesh offering great opportunities. Okay, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నెంబర్ ఆఫ్ లా ఫర్మ్స్ ఉన్నాయి. ఆ లా ఫర్మ్స్లో కూడా మీరు ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి, ఒక అసోసియేట్గా జాయిన్ అయ్యి, మీరు వాళ్ళకు కూడా సర్వీసెస్ అనేది ఇవ్వచ్చు. సాలరీ బేస్డ్ ఉంటుంది. అండ్ నోటబుల్ లా ఫర్మ్స్ ఇన్ తెలంగాణలో కొన్ని హైలీ ఐడెంటిఫైడ్ అయిన కొన్ని ఉన్నాయి, చూస్తాం. కేఎస్కే లా ఫర్మ్ అసోసియేషన్ అంటే హైదరాబాద్ బేస్డ్ ఫర్మ్ విత్ కార్పొరేట్ అండ్ లిటిగేషన్ ప్రాక్టీసెస్. అండ్ దువా అసోసియేట్, టాట్వార్ లీగల్ అండ్ రవి అసోసియేట్స్, కేఎస్ఆర్ లీగల్ అసోసియేట్స్, ఆర్ అండ్ ఏ లీగల్ అసోసియేట్స్. ఓకే, నాట్ ఓన్లీ అసోసియేట్స్, యూ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ అసోసియేషన్. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఏ టీమ్, మీకు ఒక టీమ్ ఉంది అనుకోండి, మీరేం చేయొచ్చు, యూ కెన్ ఆల్సో బిల్డ్ ఓన్ లా ఫర్మ్స్. మీరు కూడా ఒక లా ఫర్మ్స్ అనేది బిల్డ్ చేసి మీరు కూడా వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద లా ఫర్మ్స్. ఓకే, లా ఫర్మ్స్ అనేది ఒక అసోసియేషన్. ఓకే, అసోసియేషన్లో అందరు గ్రూప్గా అయ్యి ఒక మ్యూచువల్గా, ఒక సింగిల్ పర్సన్స్ కాకుండా ఒక కంపెనీ పేరు మీద మనము సర్వీసెస్ ఇస్తాము అంట. వాట్ ఆర్ కార్పొరేట్ లీగల్ రోల్స్ అండ్ హౌ టు ఎంటర్ ద సెక్టార్? ఓకే, కార్పొరేట్ లీగల్ రోల్స్ ఏముంటాయి? కార్పొరేట్ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్. ఆ కంపెనీస్లో లీగల్ రోల్స్ ఎలా ఉంటాయి అంటే, మీరు బీయింగ్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా కొన్ని కంపెనీలలో కూడా లీగల్ సర్వీసెస్ అనేది మీరు ఇవ్వచ్చు. సో in-house legal counsel roles are available in companies. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్ కంపెనీస్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, బ్యాంకింగ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లా ఫర్మ్స్కి డైరెక్ట్ చేస్తారు. సో అందులో కామన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి అక్కడ ఉన్న అడ్వకేట్ ఫర్మ్స్ కాంట్రాక్ట్స్ డ్రాఫ్టింగ్ చేస్తుంటారు. హ్యాండ్లింగ్ కాంప్లియన్స్ అండ్ లీగల్ రిస్క్. ఓకే, కంపెనీకి సంబంధించిన లేదంటే సొసైటీకి సంబంధించిన ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇష్యూస్ ఏమైనా వస్తే, లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తే చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా లీజింగ్ విత్ ఎక్స్టర్నల్ లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఇన్ తెలంగాణ. ఓకే, ఓకే, టెక్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్లో చూస్తే స్టార్టప్ కంపెనీస్ కానీ, ఫార్మా ఫర్మ్స్ అండ్ బ్యాంక్స్ లైక్ టీసీఎస్ కానీ, డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్, ఇలా ఏ ఆర్గనైజేషన్లో చూసినా అడ్వకేట్స్ అనే వాళ్ళు ఉంటారు, లీగల్ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో ఒకవేళ మీరు ఆ సైడ్ కార్పొరేట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి అంటే యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ దెమ్ అండ్ దే ఆల్సో హైర్ ద ఎంప్లాయీస్ లైక్ అడ్వకేట్స్.
ఓకే. హౌ కెన్ అడ్వొకేట్ బికమ్ ఎ జడ్జ్ త్రూ జ్యుడిషియరీ ఎగ్జామ్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్యుడిషియర్‌లో జడ్జెస్ లాగా, మెజిస్ట్రేట్ లాగా లేదంటే హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లెవెల్ జడ్జెస్ లాగా మీరు జాబ్స్ చేసుకోవాలి అనుకోండి. సో, దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ వి విల్ బి హావింగ్. సో, అపియర్ ఫర్ తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్. ఓకే. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ టీఎస్‌పీఎస్‌సీ అనేది హైకోర్ట్ వారు కొన్ని జడ్జెస్ కోసం గూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ దానికి ఎలిజిబిలిటీ ఎల్ఎల్‌బి డిగ్రీ, ఓకే. ఏజ్ 23-35 ఇయర్స్. ఓకే. బై కేటగరీని బట్టి గూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. రిలాక్సేషన్స్ ఉంటాయి. అదే విధంగా బార్ ఎన్రోల్‌మెంట్. ఓకే. సో, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ ద అడ్వొకేట్స్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టార్. ఓకే. ఇట్ విల్ బికమ్ ఏ సివిల్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జ్ గాని, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గాని, అదే హైలీ కాంపిటేటివ్ నౌడేస్. ఓకే. రిక్వైర్ ప్రిపరేషన్ ఇన్ ప్రొసీజరల్ లా, ఎవిడెన్స్ అండ్ జడ్జ్‌మెంట్ రైటింగ్ అండ్ లోకల్ లాస్. సో, దీనికేంటి అంటే బేసికల్‌గా మనకు రిటన్ స్కిల్స్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. కాబట్టి ఎవరైనా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీకున్న ఈ యొక్క 3 ఇయర్స్ డ్యూరేషన్ మీ లా డిగ్రీ సమయంలో కొంత టైము కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ అనేది వాటి మీద ఫోకస్ చేయండి. ఓన్‌గా నేర్చుకోండి. యూట్యూబ్‌లో కంటెంట్స్ ఉంటాయి. లేదంటే దేర్ ఆర్ సో మెనీ ఇన్‌స్టిట్యూషన్ ఆఫరింగ్. సో, యూ కెన్ జాయిన్ అండ్ లెర్న్ పార్ట్ టైమ్ నేర్చుకోండి. ఒక 1 అవర్, 2 అవర్ కేటాయించి డ్రాఫ్టింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. కంపల్సరీగా కోర్ట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఇనీషియల్ పీరియడ్‌లోనే నేర్చుకోండి. లా డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే అవుతుండగానే ఒక 2 అవర్స్ కేటాయించి గ్రామటికల్‌గా గానీ, వర్బల్ గానీ ఇలా మీరు డెవలప్ చేసుకుంటే వెనెవర్ యూ ఫినిష్ ద ఎగ్జామ్స్, ఓకే. లా డిగ్రీ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వగానే జ్యుడిషియరీ ఎగ్జామ్స్ పడగానే వెంటనే దానికి అప్లై చేసుకొని, దానికి సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయ్యారనుకోండి. దెన్ ఇఫ్ యూ బికమ్ సక్సెస్ యాస్ ఎ జడ్జ్, దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ ఫ్రూట్‌ఫుల్. ఓకేనా. జడ్జ్ అంటే చాలా ఉంటాయి కదా! సెక్యూరిటీ ఉంటుంది. ప్రోటోకాల్స్ ఉంటాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే. ఉంటాయి. జనరల్‌గా అందరూ డాక్టర్స్, ఇంజినీర్స్ వాళ్ళయే రిచ్ లైఫ్స్ అనుకుంటారు. బట్ ఒకవేళ ఇఫ్ యూ గెట్ ఏ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, దెన్ యూ విల్ గెట్ ఏ ఫుల్ రెస్పెక్ట్. ఓకే. గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, good amount of residence and good amount of relationships. Everything will be come on your side. Okay. సో, నెర్వస్ అవ్వకండి. నెర్వస్ అవ్వకుండా ట్రై యువర్ బెస్ట్. ఓకే. పాజిబిలిటీ మీకెంత పాజిబిలిటీ ఉంటుందో అంత పాజిబిలిటీలో మీరు ప్రిపరేషన్ చేయండి. దెన్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. అండ్ వాట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ అడ్వొకేట్? అడ్వొకేట్‌కి ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఏమేముంటాయి? ఓకే. నాట్ ఓన్లీ జ్యుడిషియరీ కాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ అంటాం. త్రూ స్టేట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరుగుతుంది. అదేవిధంగా లా ఆఫీసర్, అదే లీగల్ అడ్వైజర్. ఇన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా లీగల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. ఆర్టీసీలో కూడా లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. హౌసింగ్ బోర్డ్స్‌లో కూడా లీగల్ ఆఫీసర్స్ ఉంటారు. హెచ్ఎండిఏ, ఓకే. హుడాలో కూడా జీహెచ్ఎంసీలో గాని, స్టేట్ కౌన్సిల్ గవర్నమెంట్ ప్లీడర్స్ అపాయింటెడ్ బై తెలంగాణ లా డిపార్ట్మెంట్ అండ్ మానిటర్డ్ తెలంగాణ లా డిపార్ట్మెంట్ అండ్ టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ ఫర్ ఓపెనింగ్స్. ఓకే. మీకేదైనా జాబ్స్ కావాలి అంటే టీఎస్‌పీఎస్‌సీ గాని, లా రిలేటెడ్ వెబ్‌సైట్స్ కొన్నుంటాయి. అందులో మీకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వన్స్ యూ క్రాక్ ద ఎగ్జామ్, దెన్ యూ విల్ బికమ్ ఎన్ ఆఫీసర్ ఇన్ ద లా, లీగల్ సైడ్. అండ్ వాట్ ఆర్ కెరియర్ ఆప్షన్స్ ఇన్ లీగల్ అకాడమిక్? ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ట్యూటర్ ఆర్ ఏ ప్రొఫెసర్, యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్ కావాలి అంటే దెన్ లాలో కూడా ప్రొఫెసర్ అయ్యే అవకాశాలుంటాయి. రిసెర్చ్ చేయొచ్చు. ఓకే. బికమ్ ఏ లా లెక్చరర్ ఇన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఎల్ఎల్ఎం అనేది ఉంటుంది. లా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. లా ఇన్ మాస్టర్ ప్లస్ యూజీసీ నెట్. ఓకే. యూజీసీ నెట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని క్వాలిఫై అయ్యారు అనుకోండి. దెన్ యూ కెన్ ప్రాక్టీస్ యాస్ ఏ యూ కెన్ టీచ్ యాస్ ఏ టీచర్ ఆర్ ప్రొఫెసర్ లాగా కాలేజెస్‌లో కూడా చెప్పొచ్చు. అదే విధంగా జాయిన్ రిసెర్చ్ సెంటర్స్ లైక్ నల్సార్ సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ. ఓకే. అదే విధంగా
కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా రైట్ ఫర్ జూనియర్ ఆర్ పర్స్యూ ఫెలోషిప్ విత్ ద లీగల్ tanks and ideal for those who are enjoy teaching, writing and policy works. ఓకే. అదేవిధంగా టీచింగ్స్‌లో గాని, డాక్యుమెంటేషన్ చేయడం గాని, పాలిసీస్ బిల్డ్ చేయడం గాని, అలాంటి వాట్లల్లో దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ వి హావ్. ఓకే. అదర్ దెన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో అదర్ దెన్ ప్రైవేట్ అండ్ ట్యుటోరియల్ అకాడమిక్‌లో కూడా మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, యూ కెన్ వర్క్ యాస్ ఎ దట్. అండ్ హౌ టు బిల్డ్ కెరియర్ ఇన్ ఇంటర్నేషనల్ స్టడీ అబ్రాడ్. ఇంటర్నేషనల్‌లో ఓకే. అదర్ దెన్ ఇండియా ఔట్ ఆఫ్ ద కంట్రీస్‌లో ఏ విధంగా మనం స్టడీ చేయాలి. సో, ఎల్ఎల్ఎం అబ్రాడ్ యూకే ఆర్ యూఎస్ఏ, సింగపూర్‌లో యూనివర్సిటీ లైక్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్స్, ఎన్‌యుఎస్ ఎక్సెట్రా ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడా ఓకే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్‌ని ఆఫర్ చేస్తున్నారు. అపియర్ ఫర్ న్యూయార్క్ బార్ ఇఫ్ ఎలిజిబుల్ ఆర్ వర్క్ విత్ ఇంటర్నేషనల్ ఎన్‌జిఓస్, యూఎన్ బాడీస్. ఓకే. మీరు అక్కడ మెంబర్‌షిప్ తీసుకొని ఇంటర్నేషనల్‌లో కూడా ఇంటర్నేషనల్ బార్ కౌన్సిల్‌లో కూడా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. స్పెషలైజేషన్ లైక్ హ్యూమన్ రైట్స్ లాస్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్, బిజినెస్ ట్రేడ్ లాస్, బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ సీవీ అండ్ పబ్లిష్ రిసర్చ్. ఓకే. సారీ. బిల్డ్ ఏ స్ట్రాంగ్ సీవీ మీరొక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి విత్ ద మ్యాండేటరీ స్కిల్. ఓకే. రిసెర్చ్ సెంటర్‌లో పబ్లిష్ చేయండి. నౌకరీ గాని ఇలా జాబ్ సైట్‌లలో ప్రొసీడ్ చేయండి. సో, మీకు స్కాలర్‌షిప్‌తో పాటు జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? లైక్ దీస్ ఆర్ ద రిసోర్సెస్. స్కాలర్‌షిప్ రిసోర్సెస్ కూడా ఇస్తున్నారు. చివింగన్ అని, ఫల్ బ్రైట్ అని ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ కూడా రిసెర్చ్ స్కాలర్స్‌కి స్టైఫండ్స్, స్కాలర్‌షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ ఆల్టర్‌నేటివ్ లీగల్ కెరియర్ లైక్ టెక్నికల్ రైటింగ్ ఆర్ ఫ్రీలాన్సింగ్. అదర్ దెన్ దిస్ అండ్ వాట్ ఆర్ ద అదర్స్ కోర్సెస్ ఏమున్నాయంటే లీగల్ టెక్. సో, వర్క్ విత్ స్టార్టప్ ఆన్ కాంట్రాక్ట్ ఆటోమేషన్, కాంప్లియన్స్ టూల్స్. ఓకే. లైక్ ఓకే. టెక్నికల్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వకీల్ సెర్చ్, స్పాట్ డ్రాఫ్ట్ అలాంటి వెబ్‌సైట్‌లు కంపెనీస్‌లలో ఏం చేస్తున్నారు అంటే ఆటోమేటిక్‌గా డాక్యుమెంటేషన్ జనరేట్ చేసే స్కిల్స్ ఉంటాయి. టెక్నికల్ స్కిల్‌లో కూడా మనము వాళ్ళకి మన కాంట్రిబ్యూషన్ అనేది చేయొచ్చు. అదేవిధంగా లీగల్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్, ఎల్‌పిఓస్ అంటాం. హైదరాబాద్ హాస్ మెనీ ఓకే. ఔట్‌సోర్సింగ్, క్వైస్లెక్స్, థామ్సన్ రౌటర్స్. ఓకే. మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో గాని ఔట్‌సోర్సింగ్ కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే. అదేవిధంగా ఫ్రీలాన్సర్. ఒకవేళ ఇఫ్ హావ్ ఎ ఎబిలిటీ టు డూ బై యువర్ ఓన్. అదే కదా కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని వాళ్ళేందంటే ఫ్రీలాన్సింగ్ చేస్తారు. అంటే మనమే కంపెనీస్‌తో అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డ్రాఫ్టింగ్ గాని, అడ్వైజరీ గాని, స్టార్టప్స్ గాని, స్మాల్ బిజినెస్ కానీ ఓకే. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసి సర్వీసెస్ అనేది మనం చేయొచ్చు. అదేవిధంగా జర్నలిజం. ఓకే. కంటెంట్ క్రియేషన్. జర్నలిజంలో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే. లా మీడియాకి సంబంధించి లేకపోతే ఆర్టికల్స్ రాయడం గాని, కొన్ని లైక్ బార్ అండ్ బెంచ్, లైవ్ లా, యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా మీ సబ్జెక్ట్‌ని షేర్ చేయడం గాని, అదే విధంగా అలా కూడా మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో, బీయింగ్ ఎన్ అడ్వకేట్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ద సొసైటీ ఇన్ ఇండియా. సో, ట్రై ఓకే. ఓకే. మీరు ట్రై చేశారనుకోండి యూ విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. అండ్ అనదర్ వన్ వాట్ కీ స్కిల్స్ షుడ్ అడ్వకేట్ డెవలప్ టు గ్రో. ఓకే. బేసికల్‌గా మనం అడ్వకేట్ లా డిగ్రీ కంప్లీట్ చేసాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, డైలీ కోర్ట్‌కెళ్తున్నాము. లిమిటెడ్ సబ్జెక్ట్స్ మీదనే మీరు స్కోప్ చేశారనుకోండి. ఓకే. ఓన్లీ వన్ లిమిటెడ్ సబ్జెక్ట్ మీద కాకుండా దెన్ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్. ఓకే. డైలీ రొటీన్ జాబ్ పెట్టుకోవాలి. కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ మీద ఎక్స్‌ప్లోర్ చేయాలి. ప్రొసీజర్స్ తెలుసుకోవాలి. సో, దానివల్ల మీరు కెరియర్‌లో గ్రోత్ అవుతుంటారు. ఓకే. వాట్ ఆర్ ద స్కిల్స్ అడ్వకేట్ డెవలప్ గ్రో? ఏం స్కిల్స్ అంటే మాస్టర్ లీగల్ డ్రాఫ్టింగ్. ఓకే. లీగల్ డ్రాఫ్టింగ్ అనేది ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. ఓకే. అంతే కదా! ఒక అప్లికేషన్ పెట్టాలి అన్నా, ఒక పిటిషన్ రాయాలి అన్నా ఓకేనా? ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఎ డాక్యుమెంటేషన్. సో, డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్‌గా నేర్చుకోవాలి. డ్రాఫ్టింగ్ చేసే టెక్నిక్స్ అనేది, ప్రొజెక్షన్ స్కిల్స్ అనేది నేర్చుకుంటే, యూ కెన్ ప్రిపేర్ ఎ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ ప్లీడింగ్స్, కాంట్రాక్ట్స్, లీగల్ నోటీసెస్ అండ్ అఫిడవిట్స్.
సో, ఇలాంటివి చేయడం వల్ల ఏందంటే, యాస్ వెల్ యాస్ యూ కెన్ గ్రో అండ్ యూ కెన్ లెర్న్ ద నాలెడ్జ్ అండ్ యాస్ వెల్ యాస్ యూ కెన్ బీయింగ్ ఏ జూనియర్ అడ్వకేట్ యూ కెన్ గెట్ సమ్ అమౌంట్ ఫ్రమ్ దెమ్. అదేవిధంగా డెవలప్ స్ట్రాంగ్ లీగల్ రిసెర్చ్ స్కిల్స్. లీగల్ రిసెర్చ్ స్కిల్స్ అనేది ఇట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ. యూజ్ ఎ ప్లాట్‌ఫార్మ్ లైక్ ఎస్‌సిసి ఆన్‌లైన్ అండ్ మనుపాత్ర టు ఫైండ్ రిలవెంట్ కేస్ లాస్ అండ్ స్టేటసెస్. సో, మనకి ఇక్కడ అడ్వకేట్‌లు ఏంటి అంటే, ఏదైనా ఒక రిలీఫ్ కావాలి అంటే రిఫరెన్సెస్ సంబంధించిన కొన్ని కేసెస్ మెన్షన్ జేయాలి. ప్రీవియస్ జడ్జ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఆ జడ్జ్‌మెంట్స్‌లో హైకోర్టు, సూపర్ కోర్ట్స్ ఏ విధంగా హైకోర్ట్స్ గాని, సుప్రీం కోర్ట్స్ అనేవాళ్ళు ఏ విధంగా జడ్జ్‌మెంట్స్ అనేది ఇచ్చారో, ఆ జడ్జ్‌మెంట్స్‌ని మనం ఐడెంటిఫై చేసి మీరు ఆహ్, ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. వాటిని మనం ఒక రిఫరెన్స్‌గా చూపించి. సో, ఆన్‌లైన్‌లో మీరు కూడా డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ ఎలా సెట్ చేయాలి? ఎలా కేసెస్ సైటేషన్స్ ఎలా సెట్ చేయాలనే స్కిల్ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా ఇంప్రూవ్ ఓరల్ అడ్వకసీ అండ్ కోర్ట్ రూమ్ కమ్యూనికేషన్. ఓకే. ఇంప్రూవ్ ఓరల్ అడ్వకసీ అండ్ కోర్ట్ రూమ్ కమ్యూనికేషన్. ఓకే. ప్రెజెంట్ ఆర్గ్యుమెంట్ కాన్ఫిడెంట్‌లీ అండ్ క్లియర్‌లీ ఇన్ కోర్ట్. సో, అదేవిధంగా ప్రొజెక్షన్ స్కిల్స్, రిప్రజెంటేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. కోర్ట్‌లో ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి? మన రిప్రజెంటేషన్ పాయింట్స్ అనేది ఏ విధంగా ఒక మెజిస్ట్రేట్‌కి అర్థమయ్యేలాగా చెప్పాలి? ఓకే. స్లోగా అర్థమయ్యేలాగా చెప్పే ఒక స్కిల్స్ కూడా బై ప్రాక్టీస్ ఇట్ వస్తుంది. ఇట్ విల్ కమ్ బై ద ప్రాక్టీస్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ బిల్డ్ క్లయింట్ హ్యాండ్లింగ్ అండ్ కౌన్సిలింగ్ ఎబిలిటీస్. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ లీగల్ మ్యాటర్ ఎఫెక్టివ్‌లీ, మెయింటైన్ ట్రస్ట్ అండ్ హ్యాండిల్ సెన్సిటివ్ ఇష్యూస్ ప్రొఫెషనల్లీ. ఓకేనా? క్లయింట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? కౌన్సిలింగ్స్ ఎలా అటెండ్ చేయాలి? అనేది వాటి కూడా స్కిల్ అనేది తెచ్చుకున్నారనుకోండి. దెన్ మీరు సెన్సిటివ్ మ్యాటర్స్‌ని ఏ విధంగా డీల్ చేయాలనేది లాజిక్ అనేది మీకొస్తుంది. అదేవిధంగా గెయిన్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ సబ్స్టాన్టివ్ అండ్ ప్రొసీజర్ లా. ఓకే. దేర్ ఈస్ ఎ 2 టైప్ ఆఫ్ లాస్ ఇన్ అవర్ సిస్టమ్. సబ్స్టాన్టివ్ లా అండ్ ప్రొసీజర్ లాస్ ఉంటాయి. ఫోకస్ ఆన్ ఐపీసీ, సీఆర్‌పీసీ, సీపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే. నౌ లేటెస్ట్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, అదేవిధంగా బీఎస్సీ. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా కంప్లీట్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అన్ని సెక్షన్స్ అనేది ప్రాపర్‌గా అర్థం చేసుకోవాలి. ఏ సెక్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. అండ్ అండర్‌స్టాండ్ కోర్ట్ ప్రొసీజర్ అండ్ ఫైలింగ్ సిస్టమ్. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్. ఓకే. దిస్ ఈస్ కోర్ ఇంపార్టెంట్ స్కిల్. ఓకే. ఒక కేస్ ఫైల్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటి? ఫైలింగ్ సిస్టమ్ ఎలా ఫైల్ చేయాలి? దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. కొన్ని ఆఫ్‌లైన్ ఫైలింగ్స్ ఉంటాయి. కొన్ని ఆన్‌లైన్ ఫైలింగ్స్ ఉంటాయి. ఆఫ్‌లైన్ ఫైలింగ్ ఎలా చేయాలి? ఆన్‌లైన్ ఫైలింగ్ ఎలా చేయాలి? ఓకే. కోర్ట్ స్టాఫ్‌తో ఎలా బిహేవ్ చేయాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ఓకే. అదేవిధంగా ఎంత చలాన్స్ పే చేయాలి? ఎంత కోర్ట్ ఫీస్ పే చేయాలి? ఏ విధంగా పే చేయాలి అనేది దట్ ప్రొసీజర్ అనేది నేర్చుకోవాలి. లెర్న్ హౌ టు ఫైల్ డాక్యుమెంట్, డ్రాఫ్టింగ్ ద అప్లికేషన్స్ అండ్ యూజ్ కోర్ట్ సర్వీసెస్. కోర్ట్ సర్వీసెస్‌ని కూడా ఆన్‌లైన్ సర్వీసెస్‌ని ఎలా యూజ్ చేయాలో చూడండి. స్ట్రెంథెన్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్. ఓకే. కనెక్ట్ విత్ సీనియర్ లాయర్స్, బార్ అసోసియేషన్ అండ్ అటెండ్ లీగల్ ఈవెంట్స్ ఫర్ కెరియర్ గ్రోత్. ఓకేనా. మన నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సీనియర్ అడ్వకేట్స్ తోటి కూడా మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. బార్ అసోసియేషన్స్‌తో కూడా మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా లీగల్ ఈవెంట్స్ గాని, లీగల్ మీట్స్ గాని ఓకే. ఉన్నప్పుడు జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకు కొంత నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. అదేవిధంగా అక్కడ కొత్త కొత్త డిఫరెంట్ అడ్వకేట్స్, డిఫరెంట్ ప్లేస్ అడ్వకేట్స్ కూడా మీకు పరిచయం అయితారు. అదే విధంగా కూడా నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎన్హాన్స్ డిజిటల్ అండ్ లీగల్ టెక్ లిటరసీ. ఓకే. యూజ్ టూల్స్ లైక్ ఎంఎస్ వర్డ్, పీడీఎఫ్ ఎడిషన్స్ అండ్ ఫైలింగ్ సిస్టమ్ ఫర్ ఎఫిషియెంట్ లీగల్ వర్క్. అడ్వకేట్‌కి కంపల్సరీగా బేసిక్‌గా డిజిటల్ అండ్ లీగల్ టెక్నాలజీ అనేది మినిమమ్ రావాలి. ఓకే. అందులో మెయిన్‌గా వచ్చేసి టూల్స్ ఎంఎస్ వర్డ్ అంటారు. ఎంఎస్ ఆఫీస్ అని. ఎంఎస్ ఆఫీస్‌లో ఎంఎస్ వర్డ్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. దానికి కూడా మనము ఒక క్లాస్ అనేది చేద్దాం. దాన్ని ఎలా ఎంఎస్ వర్డ్ అనే ఒక టూల్‌ని ఎలా వర్క్ చేద్దాం. అదేవిధంగా పీడీఎఫ్ ఎడిటర్స్ ఉంటాయి. ఓకే. పీడీఎఫ్ ఫైల్స్‌ని ఎట్లా ఎడిట్ చేయాలి. అదేవిధంగా ఫైలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా మనం ఎలా ఫైలింగ్ చేయాలనేది వీటికి సంబంధించి కూడా సెపరేట్‌గా మనం క్లాసెస్ చేసుకుందాం. అదేవిధంగా డెవలప్ టైమ్ అండ్ కేస్ మేనేజ్‌మెంట్ స్కిల్స్. ఓకే. మేనేజ్ ద కోర్ట్ షెడ్యూల్స్, డెడ్‌లైన్స్ అండ్ మెయింటైన్ వెల్ ఆర్గనైజ్డ్ కేస్ డైరీస్. ఓకేనా. అదేవిధంగా
మెయిన్ ఏందంటే కేస్ మేనేజ్‌మెంట్ అనేది చేసుకోవాలి. కొందరేందంటే హడావిడిగా చాలా కేసులు తీసుకుంటారు. 10, 15, 100 కేసెస్ తీసుకుంటారు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక సిస్టమ్ గూడా నేర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ కోర్ట్ యొక్క ప్రొసీజర్ ఏంటి? ప్రొసీడింగ్ ఏంటి? ఆ ప్రొసీడింగ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏముండాలి? అవన్నిటి మీద మీకు అవగాహన ఉండాలి. మీరు కేస్ ఒక్కటి తీసుకొని సంవత్సరాల తరబడి చేస్తే అప్పుడేమవుతుందంటే క్లయింట్ మీ మీద ఇంప్రెషన్ అనేది పోతుంది. కాబట్టి ఒకవేళ వాటెవర్ ద స్టెప్స్ ఆన్ యువర్ ప్లేట్, ఓకే. మీకు ఏ స్టెప్ అయితే చేయాలంటుందో దానికి రెడీగా ఉండండి. దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేయండి. అండ్ మీ టైమ్‌లో మీరేం చేయాలో అది ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. అండ్ పర్స్యూ స్పెషలైజేషన్ అండ్ కంటిన్యూస్ లీగల్ ఎడ్యుకేషన్. ఓకే. మనం డిస్కస్ చేసాము. లీగల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఓషన్. సో, కాబట్టి ఫోకస్ ఆన్ నైక్ ఏరియాస్ లైక్ కార్పొరేట్ లాస్, ఐపీఆర్, ఆర్బిట్రేషన్ అండ్ స్టే అప్డేటెడ్ విత్ ద లీగల్ డెవలప్‌మెంట్స్. సో, సబ్జెక్ట్ మీద గ్రో చేసుకోండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది సంపాదించుకోండి. సో, ఈ విధంగా మనం అనేది మన పర్సనల్ లీగల్ కెరియర్ గ్రోత్‌లో డెవలప్‌మెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా కార్పొరేట్ గాని, అదే విధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్‌లో లా ఫర్మ్స్‌లో గాని మీరు వర్క్ చేయాలి అనుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. ప్రొజెక్ట్ చేయాలి అంటే వాట్ వాట్ యూ హావ్ టు డూ? యూ హావ్ టు క్రియేట్ యువర్ ఓన్ రెజ్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం అప్లికేషన్ ఏదైనా ఒక దాంట్లో ఏదైనా ఒక కంపెనీలో మీరు జాబ్ కోసం వెళ్తున్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు డిఫైన్ యువర్ సెల్ఫ్. ఓకే. వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హావ్ అండ్ వాట్ ఆర్ ద ఏరియాస్ యూ వర్క్డ్. దోస్ స్కిల్స్ యూ హావ్ టు ప్రొజెక్ట్ దెమ్. యూ హావ్ టు టెల్ దెమ్. ఎలా టెల్ చేయాలి? ప్రతి ఒక్కరికి పోయి మనం ఓరల్‌గా చెప్పలేం గదా! దానికోసము మనకు రెజ్యూమ్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఇన్ ద ఫస్ట్ క్లాస్‌లో చూస్తే హౌ కెన్ ఎ ఫ్రెషర్ అడ్వకేట్ క్రియేట్ అన్ ఎఫెక్టివ్ లీగల్ రెజ్యూమ్. ఓకే. ఎంఎస్ వర్డ్‌లో మీరు లీగల్ రెజ్యూమ్స్ అనేది చేసుకోవచ్చు. సో, నౌ ఒక అడ్వకేట్‌గా నేను ఒక జూనియర్ అడ్వకేట్ రెజ్యూమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ది అడ్వకేట్ రెజ్యూమ్. ఓకే. ఒక సింగిల్ పేజ్‌లో నేను చేసేసాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేజ్‌లో దిస్ ఈజ్ ఎంఎస్ వర్డ్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఇది ఎంఎస్ వర్డ్ సాఫ్ట్‌వేర్. ఇందులో మనం డాక్యుమెంటేషన్స్ అనేది చేస్తాము. డ్రాఫ్టింగ్స్ అనేది చేస్తాము. అదేవిధంగా యూ కెన్ ఆల్సో ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ ఇన్ దిస్ ఆఫీస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి అంటే ఏం చేస్తాము? బీయింగ్ ఏ జూనియర్ అడ్వకేట్ ఫస్ట్ మీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్వకేట్ ప్రతాప్ గారి అడ్వకేట్ చూద్దాం. ప్రతాప్ అడ్వకేట్. ప్రతాప్ అడ్డూరి అని అడ్వకేట్ ఉన్నారు. ఫ్రెష్ రెజ్యూమ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో, ప్రతాప్ అడ్డూరి అని వాళ్ళ నేమ్ ఆఫ్ ద అడ్వకేట్. అదేవిధంగా వేర్ హి ఈస్ ప్రాక్టీసింగ్ మంచిర్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇట్ బికమ్స్ తెలంగాణ. అండ్ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీ అనేది ఇవ్వాలి. అదేవిధంగా కాంటాక్ట్ నంబర్ అనేది అందరూ ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫస్ట్ యువర్ నేమ్ అండ్ యువర్ లొకేషన్ వేర్ యూ ప్రాక్టీస్ అండ్ యువర్ కాంటాక్ట్ కమ్యూనికేషన్ అడ్రెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత అండ్ వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ సమ్మరీ అనేది మెన్షన్ చేస్తాం. ప్రొఫెషనల్ సమ్మరీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను మీరు ఐడెంటిఫై చేసుకోవాలి గదా! సో, ఈస్ ఎ జూనియర్ అడ్వకేట్ విత్ స్ట్రాంగ్ ప్యాషన్ ఆఫ్ సివిల్ లాస్ అండ్ ఎక్సలెంట్ లీగల్ రిసర్చ్ స్కిల్స్, experience in the drafting, pleading, and supporting various legal proceedings, dedicated to effectively advocating for clients' right and interest of the Telangana courts. Okay, professional summary like either you are practicing in a criminal side or your practicing is in a civil side or what are the family type of matters. So, సమ్మరీలో క్లియర్ కన్సైజ్‌గా మీరు చెప్పేయాలన్నమాట. అండ్ అదే విధంగా వాట్ ఆర్ ద ఎడ్యుకేషన్ స్కిల్స్. మీరు ఎడ్యుకేషన్ అనే ఏరియాలో సెక్షన్‌లో ఎడ్యుకేషన్. ఓకే. ఈ ఆదర్శ కాలేజ్‌లో బీకామ్ కంప్లీట్ చేశారు. అండ్ ఓకే. ప్రాక్టీసింగ్ యాస్ ఎన్ అడ్వకేట్ హియర్. అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్? ఓకే. బేసికల్‌గా స్కిల్ ఈస్ ద మ్యాండేటరీ. ఓకే. ఒకవేళ మీరు ఏదైనా జాబ్స్‌లో జాయిన్ అవుతూ ఉంటే దే విల్ ఫస్ట్ వెరిఫై వెదర్ యూ హావ్ సర్టెన్ స్కిల్స్ ఆర్ నాట్. So first of all, you have to mention the skills, what kind of skills you will be having. Okay. Being a law firms or any organization, private or public organization లో పనిచేసేటప్పుడు you have to mention like legal draftings. జనరల్‌గా లీగల్ డ్రాఫ్టింగ్స్‌లో ప్లీడింగ్స్ డ్రాఫ్ట్ చేయడము, నోటీసెస్ అండ్ అప్లికేషన్ డ్రాఫ్ట్ చేయడం. అదేవిధంగా లీగల్ సెర్చ్‌లో సుప్రీం కోర్ట్ కేసెస్ సైటేషన్స్ ఆన్‌లైన్‌లో. అదేవిధంగా ప్రీవియస్ కేసెస్ ఇండియన్ కానిన్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో ఓకే. ఎలా విధంగా రిసర్చ్ చేసే మెథడాలజీస్.
స్ట్రాంగ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్. ఓకే. మాట్లాడే విధానము, అదేవిధంగా డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి నాకు. కోర్ట్ ప్రొసీడింగ్స్ అనేది తెలుసు అండ్ ఫైలింగ్. అదేవిధంగా క్లయింట్ కౌన్సిలింగ్స్ అండ్ కేస్ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ అండ్ ఈ ఫైలింగ్ అనేది టూల్. ఇది కంపల్సరీ మ్యాండేటరీ స్కిల్. సో, కాబట్టి అందరూ ఈ స్కిల్ నేర్చుకోవాలి. బీయింగ్ అన్ అడ్వకేట్. జూనియర్ అడ్వకేట్స్ అదేవిధంగా లా స్టూడెంట్స్ కూడా యాక్సెస్ ఉంటుంది. లా స్టూడెంట్ కూడా ఒక లిటిగెంట్‌లా గాని, లేకపోతే క్లర్క్ కానీ అందులో జాయిన్ అయిపోయి, అందులో మీరు ఫైలింగ్స్‌ని మీ సీనియర్ అడ్వకేట్‌కి సంబంధించి వాళ్ళ ఆథరైజేషన్ ఇస్తే యూ కెన్ ఏబుల్ టు సీ యువర్ డాక్యుమెంట్స్, సిస్టమ్స్ అనేది అన్నీ మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్న్‌షిప్. ఒకవేళ ఎవరైనా అడ్వకేట్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేసినా గాని ఓకే. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేసేయండి. ఈ విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మీరు జాబ్ పోర్టల్స్ పెట్టారనుకోండి. దెన్ యూ కెన్ గెట్ ద కాల్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంపెనీస్ అనే వాళ్ళు కూడా కాల్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ వర్క్ లా ఫర్మ్‌లో లీగల్ ఇంటర్న్ ఏం చేశాడు ఏబీసీ లా ఫర్మ్ హి వర్క్డ్ అండర్ లక్ష్మీకాంత్ నల్గొండ అండ్ ద పీరియడ్ జాన్ 25 నుంచి. Okay, what are the roles he had drafted legal documents, including plaint, written statements, and legal notices, assisted in court hearing, okay, and client consultation, conducted research and civil and criminal law cases relevant Telangana jurisdictions. అదేవిధంగా సర్టిఫికేషన్ సేమ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎన్రోల్డ్ విత్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అండ్ హ్యాస్ ద ప్రొవిజనల్ సర్టిఫికేట్. అదేవిధంగా ప్రిపేరింగ్ ఆర్ పాస్ట్ ఆల్ ఇండియన్ బార్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు. అదేవిధంగా ఈయన పర్సనల్ అచీవ్‌మెంట్స్ ఏదైనా ఉన్నాయనుకోండి, పార్టిసిపేటెడ్ ఇన్ మూట్ కోర్ట్. ఓకే. ఏవైనా పర్సనల్ ప్రాక్టీస్ గాని చేసినా మీరు ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు. అచీవ్‌మెంట్స్, యాక్టివిటీస్. ఓకే. పార్టిసిపేటెడ్ ఇన్ మూట్ కోర్ట్స్ అండ్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ కాకతీయ యూనివర్సిటీ అండ్ మెంబర్ ఆఫ్ లీగల్ ఎయిడ్ సెల్, ఆదర్శ కాలేజ్ అండ్ అటెండెడ్ వర్క్‌షాప్ అండ్ సివిల్ లిటిగేషన్ అండ్ లీగల్ డ్రాఫ్టింగ్. ఓకే. అదే విధంగా లాంగ్వేజెస్ తెలుగు మాట్లాడతాడు. ఇంగ్లీష్ అండ్ హిందీ కన్వర్జేషన్ పెట్టేసి డిక్లరేషన్ ఇస్తాం. డిక్లరేషన్‌లో ఐ డిక్లేర్ దట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ట్రూ అండ్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ ద డేట్ అండ్ టైమ్ ప్లీజ్ అండ్ ఆల్సో యువర్ సిగ్నేచర్. ఓకే. అథరైజ్ సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే. అదర్‌వైజ్ నేమ్ ఈస్ ఫైన్. సిగ్నేచర్ పెట్టకుండా దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ సిగ్నేచర్ ఓన్లీ. దిస్ ఈస్ యువర్ రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఈ టాపిక్స్ అనేది కవర్ చేసుకొని ఆన్‌లైన్ పోర్టల్‌లో పెడితే కంపెనీస్ అనేవాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్‌లీ దే విల్ కాంటాక్ట్ యూ అండ్ దే విల్ హైర్ యూ. ఓకే. వాళ్ళు కూడా కంపెనీలో మీకు ఆపర్చునిటీ ఇస్తారు. అలా ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల మీరు ఆ కంపెనీకి సంబంధించి వర్క్స్ నేర్చుకోవచ్చు. అదేవిధంగా మంత్లీ ఇన్‌కమ్ అనేది రైజ్ చేయొచ్చు. సంపాదించుకోవచ్చు. అదేవిధంగా లీగల్‌కి సంబంధించిన అన్ని స్కిల్స్ అనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ ద ఫ్రెషర్. రెజ్యూమ్. ఒకవేళ ఎవరైనా సీనియారిటీ ఉంది అనుకోండి. సీనియర్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. దిస్ ఈస్ జస్ట్ ఎ టెంప్లేట్. అలా చేశాను. సో, ఇది మన సీనియర్ కాబట్టి ఇట్ హాస్ 2 పేజెస్. ఓకే. సో, అండ్ సేమ్ అడ్వకేట్ ప్రతాప్ అడ్డూరి, మంచిర్యాల అండ్ హిస్ ఫోన్ నంబర్ కాంటాక్ట్. వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ సమ్మరీ అనేది ఎక్స్‌పీరియన్స్‌డ్ అడ్వకేట్ with 4 years of diverse practice, litigation, corporate laws, skilled in contract drafting, compliance, legal advisory, and disputes resolution, seeking to leverage legal expertise and strong analytical skills as a corporate legal specialist, support business growth, and ensure regulatory compliance. Okay. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అదేవిధంగా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అడ్వకేట్‌గా సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు హైదరాబాద్ ఆఫ్ తెలంగాణ జూన్ నుంచి ప్రెజెంట్. అండ్ ఇక్కడ స్కిల్స్ ఏంది డ్రాఫ్టెడ్, రివ్యూడ్ అండ్ నెగోషియేటెడ్ వేరియస్ కమర్షియల్ కాంట్రాక్ట్స్, ప్రొవైడెడ్ లీగల్ అడ్వైజెస్, అదేవిధంగా రిప్రజెంటెడ్ క్లయింట్స్, అసిస్టెడ్ స్టార్టప్స్ అండ్ కోఆర్డినేట్ విత్ ద రెగ్యులేటరీ అథారిటీస్. సో, అంతకుముందు ఏం చేశాడు లా ఫర్మ్ ఇంటర్న్‌షిప్ అండ్ జూనియర్ అడ్వకేట్‌గా వర్క్ చేశాడు. ఎక్స్‌వైజెడ్ లా ఫర్మ్‌లో హైదరాబాద్ అండ్ సపోర్టెడ్ సీనియర్ అడ్వకేట్ ఇన్ కార్పొరేట్ లిటిగేషన్, conducted legal search on corporate laws, taxation, and intellectual property matters, and prepared litigation opinions, okay, notices, summaries, and assisted drafting employment, contract, and policy documents. అదేవిధంగా his education అండ్ ఇక్కడ స్కిల్ ఇంక్రీజ్ అయ్యాయి చూసేయండి. కొన్ని రోజు 4 ఇయర్స్ అనేది చేయగానే ఆటోమేటిక్‌గా స్కిల్ ఇంప్రూవ్ అయింది. వాట్ ఆర్ ద స్కిల్ ఇట్ ఇంప్రూవ్డ్? కార్పొరేట్ అండ్ కమర్షియల్ లా మీ సబ్జెక్ట్ మీద ఇంప్రూవ్‌మెంట్స్ వచ్చాయి. కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్
and negotiations and regulatory compliances, companies like STBI, RBI guidelines, legal searches and due diligence, dispute resolution arbitration, intellectual property rights, okay, client counselings, stakeholder management, strong communication, and professional MSOP legal search platforms, and familiar with the emailing and online registry portals. Okay, these are the skills got improved after joining in any association or practicing as an individual advocate. Then he got this kind of skills. So if you do practice regularly, then automatically the skills will increase day by day. And certification is also same, and achievements, okay, any achievements ఉంటే achievements mention చేస్తాం. And this is the declaration of the that advocate. Okay, these are the two kind of resumes. Like if you want any స్పెషలైజ్డ్ స్కిల్స్, మీకు ఇంకా ఏమైనా స్పెషల్ స్కిల్స్ మీద కూడా, ఈ స్కిల్స్ మీద కూడా క్లాసెస్ చెప్పాలి, క్లాసెస్ కావాలి అనుకోండి, ఓకే, కమెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ మోర్ క్లాసెస్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఎ డాక్యుమెంటేషన్ మీద కానీ, లేకపోతే అడ్వాన్స్డ్ స్కిల్స్, ఈ స్కిల్స్ మీద కూడా, కొత్త స్కిల్స్ మీద కూడా మీకు ఇంప్రూవ్ చేయాలి అనుకోండి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకోండి, ఇఫ్ యూ వాంట్ రియల్లీ ఎంతూజియాస్టిక్ టు లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్, then please comment so that I will explore and I will give you some different resources and references documents so that you can also acquire the knowledge and you can also grow on your career. Okay, so if any doubts, if any clarification, if any appreciations ఏమైనా ఉంటే, then comments లో mention చేయండి. I feel happy and also I will give you, okay, knowledge based on my convenient time. Okay, don't worry. Okay, grow in your career. Thank you very much. Thanks for watching my video. Bye. Namaste.